ఆయన్ని నమ్ముకొని ఆయన బిడ్డలైతే ప్రతి ఒక్కరి జీవితాల్లో, కుటుంబాల్లో ఆయనలో ఉన్న మంచి, ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు కలుగుతాయని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆయన సహవాసం మంచిది. ఆయన మందిరంలోనికి వచ్చి ఆయన మాటలు వినటం, ఆయన మాటల మార్గంలో నడుచుకోవడం, ఆయన పూజించడం మంచిది. ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు అయినా, పెద్దలైనా, ఎవరైనా చెడుని మనం అసహించుకోవాలి, మంచిని మనం కలిగి ఉండాలని, మంచిని మనం ప్రేమించే వరంగా ఉండాలని, హత్తుకునే వరంగా ఉండాలి అని, మంచినే మనం తలంచే వారంగా ఉండాలి, ప్రకటించే వారంగా ఉండాలి, ధ్యానించే వారంగా ఉండాలి. అలాగే మంచి మాటలే తెలియజేసే వరంగా ఉండాలి, మంచి పనులే, మంచి ప్రవర్తనే మనం కలిగిన వారంగా ఉండాలి. ఈ మంచి మంచి అనేది అది మనకి మంచి చేసిద్ది, మన బిడ్డలకు, మన దేశానికి, లోకానికి కూడా మంచి చేసిద్ది. చెడు అనేది మనకి, మన దేశానికి, లోకానికి కూడా చెడు చేసిద్దని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మంచి అన్నది పెంచుమన్నా